నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్ 2025-26 సీజన్లలో బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ 2026 సీజన్లో కేవలం 16 మ్యాచ్ల్లోనే 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోవడంతో పాటు 15 ఏళ్ల వయసులోనే టీమిండియా జట్టుకు ఎంపికై చరిత్ర సృష్టించాడు. అతని దూకుడైన బ్యాటింగ్ ను చూసిన అభిమానులు అంతర్జాతీయ స్థాయిలో కూడా అదే జోరు కొనసాగుతుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే శ్రీలంకలోని దంబుల్లాలో భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే ట్రై సిరీస్ తొలి మ్యాచ్ లో మాత్రం ఆ అంచనాలకు తగ్గ ప్రదర్శన కనిపించలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. 2 సింగిల్స్ 3 బౌండరీలతో ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పటికీ శ్రీలంక పేసర్ సిరాజ్ బౌలింగ్ లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతని నుంచి మరో మెరుపు ఇన్నింగ్స్ ఆశించిన భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐపీఎల్లో వరుసగా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన ఈ యువ సంచలనం విదేశీ పరిస్థితుల్లో మాత్రం తొలి అడుగులోనే తడబడడంతో సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు ఒక్క మ్యాచ్ ఆధారంగా తీర్పు చెప్పడం సరైంది కాదని, 15 ఏళ్ల కుర్రాడిపై ఒత్తిడి సహజమేనని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఐపీఎల్లో మెరవడం ఒకటి, విదేశీ పిచ్లపై అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడం మరో విషయమని సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక పిచ్లు బౌన్స్ స్వింగ్, స్లో నేచర్ కారణంగా యువ బ్యాటర్లకు సవాలుగా మారుతాయని మాజీ క్రికెటర్లు కూడా గతంలో చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం కూడా భారత జట్టులో చోటు దక్కించుకోవడం అతని ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు. టీమిండియా తరఫున ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా 15 ఏళ్ల 71 రోజులకే కొత్త చరిత్ర సృష్టించిన అతడు 16 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ ఘనతతో అతనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 237.30 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకోవడం, ప్రత్యర్థి బౌలర్లపై నిర్భయంగా దాడి చేయడం, ఒత్తిడిని లెక్క చేయకుండా భారీ షాట్లు ఆడడం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే సెలెక్టర్లు అతన్ని ఆటోమేటిక్ గా భారత జట్టులోకి ఎంపిక చేశారు. అయితే క్రికెట్ లో ప్రతి ఆటగాడి కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమేనని, తొలి మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన అతని ప్రతిభను తక్కువ అంచనా వేయడం సరైంది కాదని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో దిగ్గజాలు తమ తొలి అవకాశాల్లో ఆశించిన ప్రదర్శన చెయ్యకపోయినా తర్వాత గొప్ప కెరీర్ ను నిర్మించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. వైభవ్ వయసు, అతని ప్రతిభ, ఇప్పటికే సాధించిన విజయాలు చూస్తే భవిష్యత్తులో భారత క్రికెట్ కు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతను ఎదుర్కొన్న ఈ చిన్న ఎదురు దెబ్బ అతనికి విలువైన అనుభవంగా మారి విదేశీ పరిస్థితులకు మరింతగా అలవాటు పడేందుకు సహాయపడే అవకాశం ఉంది. మరోవైపు అభిమానులు కూడా అతని నుంచి వచ్చే మ్యాచ్ల్లో భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు. ఒకే మ్యాచ్ ఆధారంగా విమర్శలు చేయాలా, లేక అతని అసలైన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది. ఇప్పుడు అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ ఆడబోయే తదుపరి మ్యాచ్ పైనే ఉంది. అక్కడ అతను తన ఐపీఎల్ ఫామ్ ను మరోసారి చూపించి విమర్శలకు సమాధానం ఇస్తాడా, లేక విదేశీ పిచ్లపై నిలదొక్కుకోవడానికి ఇంకొంత సమయం తీసుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా ఇంతటి చర్చకు కారణమైన ఈ యువ బ్యాటర్ పై భారత క్రికెట్ అభిమానుల ఆశలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.